అందరికీ నమస్తే. థంబ్‌నెయిల్ చూసి ఇదే లాస్ట్ వీడియో అనుకొని వచ్చారు కదా? అవునండి, ఇదే లాస్ట్ వీడియో కూడా కావచ్చు. డెసిషన్ మాత్రం మీ చేతుల్లోనే ఉంది. నేను ఛానల్ని కంటిన్యూ చేయాలా వద్దా అని మీరే డిసైడ్ చేయాలన్నమాట. ఎందుకు ఇలా అన్నానో కూడా వీడియోలోనే చెప్తాను. చాలా బాధతోటి ఈ వీడియో చేస్తున్నాను. నా మనసులో ఉన్న బాధను ఈరోజు మీకు కొంచెంగా చెప్పబోతున్నాను. నేను మొక్కలతో మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి 3 ఇయర్స్ గడిచిపోయింది. సబ్స్క్రైబర్స్ ఏమో 68K వరకు వచ్చారు. వీడియోస్ ఏమో 602 వీడియోస్ వరకు చేశాను. అయినా కూడా నేను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాను. చాలా బాధగా ఉంది. ఇన్ని వీడియోస్ పెట్టినా కూడా నాకు ఏ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదండి. షార్ట్స్ మాత్రం 2 లేదా 3 వీడియోలు మాత్రమే వైరల్ అయ్యాయి. ఒకటి మాత్రం 8 మిలియన్స్ వరకు వెళ్ళింది. లాంగ్ వీడియోస్ అయితే అస్సలు ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు. పాత వీడియోస్ అయితే ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా వ్యూస్ అనేది వస్తూ ఉన్నాయి. అంతేగాని సడన్గా నాకు ఏ వీడియో కూడా అసలు వైరల్ అవ్వనే లేదు. నాకు ఒక డౌట్ వస్తుంది, అసలు నాకంటూ ఒక పేరు ఉందా, జనాలకి నేను తెలుసా లేదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉందన్నమాట. సరే, ఏదో ఒక రోజు మనకంటూ ఒక పేరు వస్తుంది కదా అనే ఉద్దేశంతో వీడియోలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. కానీ రీసెంట్గా మాత్రం అసలు వ్యూస్ అయితే రానే లేదండి. 2 మంత్స్ నుంచి నేను చాలా కష్టపడుతున్నాను. అసలు వ్యూస్ అయితే రావట్లేదు. 1 మంత్ అయితే కంప్లీట్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను, అయినా కూడా వ్యూస్ రాలేదు. ఈ మధ్య అయితే కంప్లీట్గా వ్యూస్ అయితే తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకు ఇలా అవుతుందో కూడా నాకు తెలియట్లేదు. జనాలకి నేను చెప్పే కంటెంట్ నచ్చట్లేదా, లేదంటే వాళ్ళకి ఏ కంటెంట్ కావాలి అనే కన్ఫ్యూజన్లో కూడా ఉంటున్నాను. నెలకి 1 లేదా 2 వీడియోలు మాత్రమే కొంచెంగా వ్యూస్ అనేది వస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, వేస్ట్ బాటిల్స్లో మొక్కల్ని ఎలా పెంచాలనే వీడియో చేశాను. దానికి మాత్రమే 26K వ్యూస్ ఉన్నాయి. అది కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. అంతేనండి, నాకు పెద్దగా వ్యూస్ కూడా రావు. సబ్స్క్రైబర్స్ చూస్తేనేమో 68K ఉంది. ఇక్కడ వ్యూస్ చూస్తేనేమో 1K, 2K, 3K అలా వస్తున్నాయి. నేను పెద్దగా వ్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కనీసం ఒక్క వీడియోకి 10K వ్యూస్ వచ్చినా కూడా నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేను కాబట్టి, కనీసం కొంతమందికైనా సరే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. నేను ఉండేది రెంట్ హౌస్లో, పైగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటానన్నమాట. మొక్కలేమో 3rd ఫ్లోర్ టెర్రస్ పైన పెట్టుకున్నాను. డైలీ వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, పెస్టిసైడ్స్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు కదా. ఒంట్లో బాగోలేకపోయినా కూడా మొక్కలకి అనేది చూసుకుంటూ ఉండాలి. ఒక్క రోజు గ్యాప్ వచ్చినా కూడా వాటికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది. నేను ఒక్కదాన్ని చూసుకోవాలండి, నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంత కష్టపడి కూడా వీడియోస్ పెడితే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం అసలు చూడట్లేదు. ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు. మరి మీరు నా ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. నేను చెప్పిన కంటెంట్ నచ్చకపోతే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఎందుకు చూడట్లేదు, వాళ్ళకి నేను చెప్పిన కంటెంట్ నచ్చట్లేదా అని చాలా డైలమాలో ఉన్నాను. మొక్కల్ని పెంచాలంటే సొంత ఇల్లే ఉండాలా, లేదు రెంట్ హౌస్లో కూడా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇండోర్ ప్లాంట్స్ని తక్కువ ప్లేస్లో తక్కువ మెయింటెనెన్స్తో ఎలా పెంచుకోవాలో కూడా చాలా వీడియోలు చేశాను. అయినా కూడా వాటిని ఎవరు చూడట్లేదు. నాకు అక్కడ కూడా కొంచెం బాధగా ఉంది. అయితే కొన్ని వీడియోస్ మాత్రం జనాలు ఇష్టపడుతున్నారు. అవి ఏంటంటే పూల మొక్కల గురించి, ఫర్టిలైజర్స్ గురించి, పెస్టిసైడ్స్ గురించి ఇష్టపడుతున్నారు. వాటి గురించి అయితే కొన్ని వీడియోలు చేశాను. అవి కూడా కొంచెంగా జనాలు నచ్చుతున్నారు, అంతవరకు ఓకే. కానీ మిగతా వీడియోలు ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదండి. ఈ మధ్య ఎక్కువగా టెంపరేచర్స్ వల్ల చాలా మొక్కలైతే చనిపోయాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కలు మాత్రం కొంచెం హెల్తీగా ఉన్నాయి. మిగతా మొక్కలైతే దాదాపు అన్నీ చనిపోయాయి అన్నమాట. గులాబీ మొక్కలైతే చాలా వరకు చనిపోయాయి. మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా మొక్కలు తీసుకురావాలి, గార్డెన్ సెటప్ చేయాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఫర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, మొక్కలు కొత్తవి కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కొంతమందికి డౌట్ ఉంటుంది, మీకు సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు కదా, అమౌంట్ కూడా చాలా వస్తుంది కదా అని డౌట్ ఉంటుంది కదా. నాకేం మనీ మంత్లీ అసలు రావండి. జస్ట్ 1.5 ఇయర్ నుంచి నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది. అది కూడా 2 మంత్స్కి ఒకసారి వస్తుందన్నమాట. $100 అయితేనే నాకు పేమెంట్ అనేది వస్తుంది. జస్ట్ 1 మంత్ మాత్రమే $100 అయ్యాయి. ఆ మంత్ మాత్రమే వచ్చిందనమాట, అంతే. ఇంకా ప్రతి 2 మంత్స్కి ఒకసారి మాత్రమే నాకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది.
ఆ వచ్చిన డబ్బులతోటి నేను ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మొక్కలు అనేది కొనుక్కుంటూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళనైతే నేను వాళ్ళని అడగలేను, వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టలేను. ఎందుకంటే నేను రెంట్ హౌస్లో ఉంటున్నాను కాబట్టి మొక్కలు పెంచడం మా వాళ్ళకి ఇష్టం లేదనమాట. నాకు మొక్కలంటే పిచ్చి ఉండడం వల్ల నేనే వాళ్ళని బ్రతిమలాడుకొని చిన్నగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. నేను ఫాలో అయిన టిప్స్ ఎవరికైనా సరే యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా నేను గోల్ని రీచ్ అవుతానో లేదో మీ చేతుల్లోనే ఉందండి. వీడియోస్ కంటిన్యూ చెయ్యాలా లేదా మానుకోవాలా మీరే నాకు కామెంట్ చేసి మరి చెప్పండి. మీ విలువైన కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.